నాకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, నేను కూడా ఫేస్ చేస్తాను అనుకోలేదు ఈ రోజు. నాకు బేసిక్ గా ఒకదాన్నే ఉండటం అంటే భయం, పైగా అది డే టైమ్ లో కూడా ఉండాలంటే చాలా భయం వేసేది. అలా నా మీద నేను కాన్ఫిడెన్స్ తో ఒకదాన్ని ఉండటం నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు డే టైమ్ లో ఉండడానికి భయం వేస్తుంది, కానీ ఏమైనా వర్క్స్ లోకి డైవర్ట్ చేసుకుంటాను నా మైండ్. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది డే టైమ్ లో నేను ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవటం. ఈలోగా సడన్ గా మా ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది, నైట్ కి ఆఫీస్ వర్క్ ఉంది రమ్మని చెప్పి. ఇంకా ఆయన వెళ్ళక తప్పదు, అది ఎమర్జెన్సీ వర్క్. ఆ న్యూస్ విన్నా నాకైతే హార్ట్ అటాక్ రాలేదు, కానీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. తను 9:30కి స్టార్ట్ అవ్వాలంటే ఇంకా నేను 8:30 నుంచే స్టార్ట్ చేశాను ఏడటం, వెళ్ళొద్దు తను వెళ్ళక తప్పదనే విషయం నాకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కదా నేను సింగిల్ గా నైట్ టైం ఉండటం, నాకు డే టైమ్ లోనే అంటే నాకు తను ఏదో ఒకటి ధైర్యం చెప్పి అయితే ఇంట్లో నుంచి వెళ్ళారు. వెళ్ళాక నాకైతే ఫుల్ టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. తను వెళ్ళారో లేదో, నేను రూమ్స్ అన్ని లాక్ చేసి. ఆ రోజు మార్నింగ్ నా భయం కోసం టాపిక్ అయితే వచ్చింది. మా పక్కనతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారు, మా వైఫ్ కి చిన్న సౌండ్ అయినా కానీ చాలా ఆ మాట విన్నా అక్క అన్నది, మరి చెప్పాల్సింది కదన్నా మధ్యాహ్నం నువ్వు లేనప్పుడు నేను డోర్స్ అయితే కొట్టేదాన్ని కదా అని అన్నది. ఆ రోజు నైట్ అయితే పక్కన అక్క వాళ్ళు కూడా లేరు, ఊరైతే వెళ్ళారు. ఇంకా నైట్ 1 o'clock కుక్క అరవటం, ఆ టైంకి ఎవరు ఏడ్చారు.